అంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆడవాళ్ల మీద నెపం చూపించి మహిళలకు ఫ్రీ బస్ ఇచ్చాం, అందుకని ఆర్టీసీ ఇబ్బందుల్లోకి వచ్చేసింది కాబట్టి ఆర్టీసీని అమ్మేస్తాం. డీజిల్ భరించలేం. డీజిల్ భరించలేకపోతే చంద్రబాబు నాయుడు గారు మోడీ గారి ద్వారా ఇప్పుడు మీరు తెచ్చే కరెంటు బస్సుల్లో 750 బస్సులు తెస్తామంటున్నారు కదా, ఆ బస్సుల్లో ఆర్టీసీ భరించగలరా, ప్రజలు భరించగలరా? 2000 అసలు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఎక్కినా కూడా ప్రజల ఆస్తులకి అన్నిటికీ కూడా ప్రమాదం పొంచి ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఎక్కితే అప్పుడు ప్రజల ఆస్తులకి, ప్రజల సంపదకి ప్రమాదం పొంచి ఉంటుంది. 2004కి రాజశేఖర రెడ్డి గారు కనుక ఆ రోజు ముఖ్యమంత్రిగా ప్రజలు ఎన్నుకోకపోయి ఉంటే ఆర్టీసీ ఆనాడే అమ్ముడుపోయి ఉండేది. చంద్రబాబు నాయుడు గారు మళ్లీ 2004లో గెలిచుంటే కనుక ఆర్టీసీని అప్పుడే అమ్మకానికి పెట్టిన పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారు పోయారు, ఓడిపోయారు. రాజశేఖర రెడ్డి గారు వచ్చారు, గెలిచారు. 2004లో ఆర్టీసీకి జీవం పోశారు. మళ్లీ 2014 నుంచి 19 దాకా చంద్రబాబు గారు వచ్చారు. ఇక మొదలుపెట్టాడు ఆర్టీసీని వాడకం. జేము జేము చంద్రన్న అని చెప్పని బస్సులు ఫ్రీగా బస్సులు పెట్టడం, ఆర్టీసీకి అప్పు పెడతాం. ఆర్టీసీకి అప్పు పెట్టడం, జేము జేము చంద్రన్న అని చెప్పని బస్సులు పంపించడం, ఆర్టీసీకి అప్పు. అంటే ఆర్టీసీ ఏదో తెలుగుదేశం పార్టీ సొత్తులాగా లేదా నారా ఖర్జూర్ నాయుడు గారు సంపాదించి ఆర్టీసీని ఇచ్చేళ్ళినట్టుగా చంద్రబాబు నాయుడు గారికి అప్పనంగా వాడేస్తాడు ఆర్టీసీని ఎప్పుడు కావాలంటే అప్పుడు. నయా పైసా ఆర్టీసీకి ప్రభుత్వం నుంచి జమ చేయడు. 2018లో ఆర్టీసీలో ఉన్నటువంటి 55,000 మంది ఆర్టీసీ కార్మికులందరూ కలిసి పెద్ద మీటింగ్ పెట్టి చంద్రబాబు నాయుడు గారు మోయలేనంత దండ తయారు చేసి మెళ్ళ వేసి, అయ్యా ఆర్టీసీ ఉద్యోగస్తుల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించమంటే ఎవరైనా మాటలో ఇట్లాంటి ఇదే మాట ఇదే భాష, ఎవరో ఇట్లాంటి జరగని పనులు అడగబాకండి, భూమి తల్ల కిందలైనా అది జరగదని చెప్పారు. 2019లో జగన్మోహన్ రెడ్డి గారు గెలిచారు. 2020లో ఆర్టీసీ కార్మికులను 53,000 చిల్లరంటే సుమారుగా 54,000 మంది ఆర్టీసీ కార్మికుల్ని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులుగా మెర్జి చేసుకోవడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కి చంద్రబాబు నాయుడు గారు దిగే నాటికి 2019లో ఆర్టీసీకి ఉన్నటువంటి అప్పులు 6,300 కోట్ల ఆపరేషనల్ డెట్స్. అంటే నిర్వహణ అప్పులు 6,300 కోట్లు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే నాటికి ఆర్టీసీకి ఉన్నటువంటి. అంటే చంద్రబాబు నాయుడు గారు వారసత్వంగా జగన్ గారికి ఇచ్చేళ్ళినటువంటి ఆర్టీసీ మీద అప్పు 6,300 కోట్ల ఆపరేషనల్ డెట్ అయితే, మరొక 3,350 కోట్ల రూపాయల ఎక్యుములేటెడ్ డెట్. ఎక్యుములేటెడ్ డెట్ అంటే ఉద్యోగస్తులు రిటైర్ అవుతారు, వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు ఎవరు? ఉద్యోగస్తులు కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీలో డబ్బులు దాచుకుంటారు, ఆర్టీసీలో ఉన్నటువంటి సిసిఎస్ లో. ఆ డబ్బుల్ని జీతం నుంచి ప్రతి నెల ఆ దాంట్లోకి ఆ తీసుకున్న అప్పుకి ఇన్స్టాల్మెంట్ కట్ చేస్తారు, ఇన్స్టాల్మెంట్ జమ చేయరు. అంటే సిసిఎస్కి ఎట్లా ఆర్టీసీ అట్లా అప్పు పడుతుందంటే, ఆర్టీసీ ఉద్యోగస్తులు అప్పు తీసుకుంటే సిసిఎస్ లో వారి జీతంలోంచి కట్ చేసి దాన్ని సిసిఎస్కి రెమిట్ చేయాలి. సిసిఎస్కి రెమిట్ చేయకుండా ఆర్టీసీ ఎగ్గొట్టి వాళ్ళ దగ్గర ఉంచేసుకుని జీతంలో కట్ చేస్తారు. అంటే ఎందుకని? జీతాలే జగన్ గారు ఎక్కేప్పటికీ ఆర్టీసీ ఉద్యోగస్తుల జీతాలే ఎప్పుడు లోన్ వస్తే ఆ తారీఖున లోన్ తీసుకుని జీతం ఇచ్చే పరిస్థితి. అక్కడి నుంచి ఆర్టీసీకి నెలకి 300 కోట్ల రూపాయలు, సంవత్సరానికి 3,600 కోట్ల రూపాయల ఆర్టీసీ ఉద్యోగస్తులు, సుమారుగా 53,000 నుంచి 54,000 ఉద్యోగస్తుల యొక్క జీతభత్యాలు మొత్తం కూడా ప్రభుత్వం తన భుజాల మీదకి ఆ భారాన్ని ఎత్తుకుంది. ఆ భారాన్ని ఎత్తుకోవడం వల్ల జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయి చంద్రబాబు నాయుడు ఎక్కేప్పటికీ ఆర్టీసీ యొక్క అప్పుల భారం 2,000 నుంచి 2,500 కోట్ల మధ్యకి దిగిపోయిన పరిస్థితి. బ్యాంకుల అప్పులు తీర్చేసి, కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీకి ఉన్న అప్పులు తీర్చేసి
ఉద్యోగస్తులకు ఉన్నటువంటి బకాయిలు తీర్చేసి బ్యాంకుల్లో చాలా మటుకు హట్కో గాని లేదా ఎస్బిటి గాని మిగతా Please subscribe dot news.